ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ పోరుపై నీలినీడలు ముసురుకున్నాయి. ఈ నెల 15వ తేదీన జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడం క్రీడారంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే పాక్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి తీవ్రంగా స్పందించింది. ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా కేవలం భారత్తో మ్యాచ్ను మాత్రమే బాయ్కాట్ చేస్తామనడంపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రీడల్లో రాజకీయాలను తీసుకురావటం వల్ల పాక్ క్రికెట్ బోర్డు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ కనుక తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే కఠినమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐసీసీ స్పష్టం చేసింది. ఐసీసీ నుంచి పొందే ఆర్థిక ప్రయోజనాలపై వేటు పడటమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ ఏకాకి అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయాలను గౌరవిస్తాం కానీ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఐసీసీ కరాఖండిగా చెప్పింది. అటు పాకిస్తాన్లోనూ ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అభిమానులను నిరాశపరిచే హక్కు ఏ బోర్డుకు లేదని గుర్తుచేసింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా సైతం ఇది ఆటగాళ్ల నిర్ణయం కాదని, బోర్డు నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పడం గమనార్హం. కాగా పాకిస్తాన్ డ్రామా ఆడుతున్నా భారత్ మాత్రం తన ప్రణాళికలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 15న టీమిండియా శ్రీలంకలో ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం భారత జట్టు స్టేడియానికి చేరుకుంటుందని, ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొంటుందని తెలిపింది. ఒకవేళ పాకిస్తాన్ మైదానంలోకి రాకపోతే మ్యాచ్ రిఫరీ అధికారికంగా ప్రకటించే వరకు టీమిండియా అక్కడే ఉంటుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల పాక్ గైర్హాజరీపై అధికారికంగా ఫిర్యాదు చేసే అవకాశం కూడా టీమిండియాకు లభిస్తుంది. క్రికెట్ చరిత్రలో ఎన్నో మలుపులు చూశాం కానీ ఇలా మెగా టోర్నీలో ఒక మ్యాచ్ను మాత్రమే బహిష్కరించడం అనేది అత్యంత అరుదు. పాక్ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడకుంటే ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడే అవకాశముంది. మరోవైపు ఐసీసీ మధ్యవర్తిత్వం వహిస్తుందా లేక పాక్పై వేటు వేస్తుందా? ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది వేచి చూడాలి.